సరే, ఇప్పుడు ఎవరు మాట్లాడినా సార్ ప్రజాప్రతినిధులు కానీ లేదా విద్యావేత్తలు కానీ ఎవరు మాట్లాడినా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రైవేటుకు ధీటుగా మనం దీన్ని ఆ విధంగా మనం ఉన్నతీకరించాలి, ఆ స్థాయిలో చూడాలి అని చెప్తారు. కానీ నిజంగా ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అంత క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉన్నదంటారా? అదే సార్, అది లేదు నిజానికి. కాకపోతే ప్రచారంలో ఉన్నది పదబంధం ఏమో అట్లా ఉంది, అదొక మిస్నోమర్. అసలు ప్రైవేట్ ధీటుగా అనే ప్రయోగమే చాలా తప్పు. ఎవరు అనొద్దంటారా ప్రైవేట్ ధీటుగా? అనొద్దు. ఎందుకు అనొద్దు అంటే అనడం చాలా మామూలు అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కానీ ఈవెన్ బ్యూరోక్రాట్స్ కానీ ఎడ్యుకేషన్లో ఉండే టాప్ బ్రాస్ ఆఫీసర్స్ కానీ కొంతమంది తెలియక టీచర్స్ కూడా అంటున్నారు ఈ మధ్య ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ విద్య. అది ఎందుకు తప్పు అంటే సార్, ఇప్పుడు ప్యారలల్గా మనము ఇటు ప్రైవేటు ఇటు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కంపేర్ చేసినప్పుడు ప్రైవేట్లో ఎలిట్ ప్రైవేట్ స్కూల్స్ బాగానే ఉంటాయి, ఇటు పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్లో ఎలిట్ స్కూల్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లేదా బాగా నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ బాగానే ఉంది కదా సార్, టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఇందులో ఉండే పాపులేషన్ చాలా తక్కువ, వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన పనిలా. ఇక ప్రైవేట్లో మెజారిటీ స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్లో ఉంటాయి, పబ్లిక్ స్కూల్స్లో ఉండే మెజారిటీ పాపులేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్స్లో జెడ్పీ స్కూల్స్లో ఉంటాయి. వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళ పైన చాలా స్టడీస్ జరిగినాయి. మన కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ 14 జిల్లాల్లో పెద్ద 10,000 మంది పిల్లల పైన ఒక కంపారిటివ్ స్టడీ చేశారు. ఎట్లా ఉంది ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి అచీవ్మెంట్ లెవెల్స్, పబ్లిక్ స్కూల్ లెవెల్, ఏం తేడా లేదని చెప్పారు వాళ్ళు. తేడా లేదంటే బెటర్గా ఉందా లేకుంటే ఈక్వల్ ఉన్నారా? ఈక్వల్గా ఆల్మోస్ట్. అంటే ప్రైవేట్లో బాగుంది అనేది ఉంది కదా, అదేం పెద్దగా లేదు. తర్వాత సర్కారు బడులలో ఉన్న పిల్లల అచీవ్మెంట్ ప్రమాణాలు ఎట్లా ఉన్నాయో ప్రైవేట్లో కూడా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు కూడా అంతే ఉన్నాయి. మోర్ ఓవర్ పబ్లిక్ స్కూల్స్లో ఈ చెప్పుకున్న పబ్లిక్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి మిగతా విషయాల్లో చాలా స్కిల్స్ ఉన్నవి, స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ. ఆ బడ్జెట్ స్కూల్ పిల్లలకి అంతగా లేవు. అంటే ఓవరాల్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం కదా, ఆ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కొంత ఇక్కడ మెరుగ్గానే ఉంది, అక్కడ మిస్ అయింది. ఆయన మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఒక స్టడీ చేశాడు మన ఏపీ స్కూల్స్లోనే శాంపుల్ తీసుకొని. ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే కాకపోతే ఆయన ఏం చేశాడంటే సేమ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉన్న పిల్లల్ని శాంపుల్ అక్కడ ఇక్కడ తీసుకొని కంపేర్ చేశాడు, ర్యాండమ్గా కాకుండా. అక్కడ ఆయన కూడా అదే చెప్పాడు, ఏం తేడా లేదు అచీవ్మెంట్. ఈవెన్ సెస్ వాళ్ళు కూడా ఒక స్టడీ చేశారు, మన సెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎట్లాంటి ఎబిలిటీస్ ఉన్నాయి ఆ పిల్లలకి ఈ పిల్లలకి కానీ కంపారిటివ్గా చేస్తే ఏం తేడా లేదు. ఇన్ని స్టడీస్ ఉన్నాయి కాబట్టి అది ఒప్పుకోవాల్సిందే. మరి పేరెంట్స్కి మీరు గవర్నమెంట్ సెక్టార్లో ఉండి ఇగో ఇన్ని స్టడీస్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లో చదవడం వల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అపియరెన్స్ ఆఫ్ లెర్నింగే ఎక్కువ కనబడుతుంది సార్, యాక్చువల్ లెర్నింగ్ కనబడదు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏంటి డిఫరెన్షియేషన్? యాక్చువల్ లెర్నింగ్ అనేది మనం మెజర్ చేయలేం సార్, అది ఇమ్మెజరబుల్. అంటే అది ఇప్పుడే ఇమ్మీడియట్గా కనపడదు, ఇమ్మీడియట్ కనపడదు. నిజంగా విద్య ద్వారా ఏవైతే సాధించేటటువంటి లక్ష్యాలు, విలువలు, యాటిట్యూడ్స్ అంటాం కదా, వాటిని కొలవలేం మనం, కనబడవు అవి. మరి కనబడకపోతే దాని ఫలితము, దాని ప్రమాణాలు అర్థం కాక లాంగ్ టర్మ్ లో ఉంటాయి. అర్థం కాకపోతే పేరెంట్స్ ఎట్లా? అందుకే అర్థం కాకనే పేరెంట్స్ కూడా ఏమవుతున్నది ఇప్పుడు అది బెస్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 30-40 ఇయర్స్లో జరిగింది అదే కదా సార్. అటు మైగ్రేట్ అయ్యారు, మిడిల్ క్లాస్ అంతా కూడా ప్రైవేట్కి మైగ్రేట్ అయ్యారు. ఆ మైగ్రేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ కనీసం అంటే బయటికి కనబడే అపియరెన్స్ ఏంటిది, ఇక్కడ ఇంపవరిష్డ్ ఉన్నది కాబట్టి ఇది బాగలేదు కాబట్టి మైగ్రేట్ అయిపోయినారు. అంటే ఈ ఇంపవరిష్మెంట్ కూడా కారణం ఏంటిది, నెగ్లిజెన్స్ ఆఫ్ ప్రభుత్వాలే. ఓకే, అంతే కదా సార్. పిల్లలకి మీరు అనేది పేరెంట్స్ కనపడేది. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అంటే 10th క్లాస్ పిల్లలు, మనకు 10th క్లాస్ పిల్లల యొక్క పర్సంటేజ్, అంటే పాస్ పర్సంటేజ్, మార్క్స్ పర్సంటేజ్, అట్లా ప్రైవేట్ స్కూల్కి వచ్చేవరకు అట్లా పాస్ పర్సంటేజ్, మార్క్స్ పర్సంటేజ్ అది చూస్తున్నారు కదా, వాళ్ళకి అదే ఎక్కువ కనబడుతున్నప్పుడు అదే అంటున్నాను అనేది. అందుకనే అపియరెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఎక్కువ కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ అపియరెన్స్ ఆఫ్ లెర్నింగ్ ని మార్కులతోని మనం అంటే ఒక మార్కులకు సంబంధించినటువంటి అచీవ్మెంటే కదా పాస్ పర్సంటేజ్ అంటే, అంతే కదా సార్? అంతే కదా. ఎప్పుడైతే ఇదే ఇంపార్టెంట్ అవుతుందో ఏం చేస్తారంటే అది మాత్రమే సాధించడానికి కృషి చేస్తారు ఎక్కువ. ఆ కృషిలో కొన్ని మాల్ ప్రాక్టీసెస్ కూడా ఉండొచ్చు, మొత్తం మీద అది ఎక్కువ చేస్తారు.
ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ ప్రాఫిట్ మేకింగే కదా, వాళ్ళు మార్కెట్లో నిలబడాలి కదా. మార్కెట్లో నిలబడాలంటే వాళ్ళు ఇదే మెజర్మెంట్, ఈ మెజర్మెంటే కదా. కాబట్టి ఈ మెజర్మెంట్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇవన్నీ చేసే పరిస్థితులు గవర్నమెంట్ స్కూల్స్లో ఉండవు. అయితే ఇప్పుడు లేటెస్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆ పనులు చేయాలి అనే ఒత్తిడి పెరుగుతున్నది. మార్కులు తెప్పించడానికి, పాస్ పర్సంటేజ్ పెంచడానికి. మీకు తెలుసు కదా, ఇప్పటికే కలెక్టర్లు అందరూ హెచ్ఎంస్కి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు, ఇంత రిజల్ట్ రావాలి అని. ఒక హెచ్ఎంసీ కలెక్టర్లే కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు కూడా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఇంత పర్సంటేజ్ ఈ జిల్లాకు రావాలని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అంటే మార్కులు కాదు అంటున్నారు కదా. ఎస్, మరేంటి? డెఫినెట్గా మ్యాన్ మేకింగ్ సార్. మనిషిని తయారు చేయడం, మంచి మనిషిని తయారు చేయడం, మంచి సిటిజన్ తయారు చేయడం. ఏంటి దానికి ఎట్లా చెప్పు? ఫ్యూచర్ సొసైటీలో ఒక పౌరుడిగా, ఒక మనిషిగా, సరైన మనిషిగా, ఒక హ్యూమనిస్టిక్ నేచర్తోని అట్లాంటి మనిషిని మనం తయారు చేయాలి. అంటే వ్యక్తి తనకు తాను అర్థం చేసుకోగలగాలి, పక్క వాళ్ళని అర్థం చేసుకోగలగాలి, పరిసరంలో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవాలి, వీలైతే కొన్ని పరిష్కారాలు చెప్పగలగాలి. ఇవన్నీ ఉండేటటువంటి ఒక ఇండిపెండెంట్ థింకింగ్ అది రావాలి. అప్పుడు ఒక మంచి మనిషి తయారు చేయడం అని అంటాం. విద్య లక్ష్యం అదే కదా. అంటే ఇప్పుడు మీకు బాగా మార్కులు వచ్చి చాలా అత్యున్నతమైన స్థాయిలో అంటే డిగ్రీలు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఏమి మంచి మనిషిగా రూపొందించబడలేదంటారా? మీకు చాలా ఎవిడెన్సెస్ కనబడుతూ ఉంటాయి. ఎన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి. ఇట్లా 2-3 years బ్యాక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆంధ్రాలో ఏం చేశాడు, పిల్లల్ని డంబెల్తో కొట్టి చంపాడు. పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ. ఓకే, ఇది ఒక చిన్న ఎక్కడో ఒక దగ్గర అది ఉండొచ్చు కదా. అది దానికి మార్కులు ఆయన బాగా వచ్చినాయని ఆయన అంటారా? మార్కులు రానోడు చేస్తలేరు పిహెచ్డీస్ అట్లా కూడా ఉండొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, ఇది ఒకవేళ సవ్యంగానే ఉంటే అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా కనబడవు కదా. ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇట్లాంటి మనకు చాలా. ఇప్పుడు సూసైడ్స్ ఎక్కువ ఎవరిలో జరుగుతున్నాయి సార్? బాగా చదువుకున్న వాళ్ళని జరుగుతున్నాయి కదా, అవునా కదా. మరి ఎందుకంటే వాడిని కాంపిటేటివ్ అది ఉంటుంది. అంటే కనీసం నువ్వు లైఫ్ని అర్థం చేసుకోలేదే కదా, ఆ సంఘర్షణ నీకు అర్థం కాలే కదా, నువ్వు లైఫ్ని సాక్రిఫైస్ అంటే వదిలేసినావు అంటే చూడంండి. ఇట్లాంటి స్టడీ ఏమైనా ఉందా సార్? గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, అట్లాంటి స్టడీస్? అంత డీటెయిల్డ్ స్టడీస్ మన దగ్గర జరగలేదు సార్. మన దగ్గర ఉన్న పెద్ద పొరపాటు, పరిశోధనలో ఉన్న పొరపాటు ఇదే. నిజమైన సమస్యలపైన పరిశోధన జరగవు. నిజానికి ఇట్లాంటివి చాలా చేసే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ తక్కువ కనబడుతుంటాయి. మనకు వెస్ట్రన్ కంట్రీస్లో ఇట్లాంటి స్టడీస్ బాగా చేస్తారు వాళ్ళు. మనకి ఇన్ని రకాల మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి మధ్యలో ఇప్పుడు ఏకంగా యూకే నుంచి అంటే బ్రిటన్ నుంచి దాదాపు 18 స్కూళ్ళు ఏమో వస్తున్నాయి. ఆ స్కూల్స్ ఏం చెప్పబోతున్నాయి? ఆ స్కూల్లో ఏం చెప్పే అవకాశాలు ఉంటాయి అంటారు? మార్కెట్ ప్రిన్సిపల్ మేము బెస్ట్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం భాగంగా ఫారిన్ యూనివర్సిటీస్ అంటే అక్కడ క్వాలిటీ టీచర్స్ ఉంటారని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందని, లెర్నింగ్ బాగుంటుంది అనేది బాగా ప్రచారం చేసుకోగలుగుతారు, వాళ్ళు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మార్కెట్ డైనమిక్స్ని బాగా వాళ్ళు ఉపయోగించుకుంటారు సార్. కాబట్టి న్యాచురల్గా వాళ్ళకు మళ్ళీ మార్క్సే అంతే కదా. సరే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంటర్మీడియట్ 10th విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు అన్నీ చాలా ఉద్యోగాలకి 10th సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంటుంది. అదేవిధంగా తర్వాత ఇంటర్మీడియట్ కొన్నిటికి అట్లా ఉంటుందా? ఇప్పుడు +2 చేయడం వల్ల అది ప్రాబ్లం కాదంటారా? దానికి ఏం ప్రాబ్లం ఉంది సార్? ఇప్పుడు కంటిన్యూస్గా +2 వరకు ఒకే ఇన్స్టిట్యూట్లో వాడు చదువుతాడు. దానివల్ల లాభం ఏంటిదంటే 10th తర్వాత జనరల్గా డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఎందుకంటే 10th తర్వాత ఒక స్కూల్లో అయిపోతుంది. పర్టికులర్ అమ్మాయిలకి, ఇవి తర్వాత అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి అయితే ఇమీడియట్గా వేరే పనుల్లో పోవడం కానీ, ఇప్పటికీ ఇంకా చైల్డ్ మ్యారేజ్ అట్లా ఉన్నట్టయితే అట్లా డ్రాప్ అవుట్స్ ఉంటాయి. అదే ఒకే ఇన్స్టిట్యూట్లో +2 వరకు ఉన్నదనుకోండి, అదే ఊళ్ళో దగ్గర ప్లేస్లో అదే మండల్లో, కనీసం ఆ +2 కూడా కంప్లీట్ చేయగలుగుతారు. అదొక అడ్వాంటేజ్. అదొక్కటే కాదు సార్, ఇంకా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్ని కామన్గా యూజ్ అవుతాయి కదా, లైబ్రరీ కానీ, ప్లే గ్రౌండ్ కానీ అన్ని కామన్గా యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు +2 సెపరేట్ ఉండడం వల్ల ఏమి ఒక తప్పుడు వాదనని ఏం తీసుకొచ్చారంటే, అది ఈ ఎంట్రన్స్ పరీక్షలకు చాలా అనుకూలమైంది అనేటటువంటి వాదనను తీసుకొచ్చారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నది అనమాట. చాలా చాలా పేరున్న వ్యక్తులు కూడా ఇటువంటి ప్రచారాన్ని చేశారనమాట.
అంటే ఇప్పుడు ఎంసెట్ కానీ ఎంసెట్ కానీ నీట్ కానీ ఐఐటి జేఈ పరీక్షలు కానీ అట్లా సెపరేట్ ఉండడం వల్ల వాళ్ళకు వేరే కార్యక్రమాలు ఉండవు కదా, ఇక కేవలం చదువు మీదనే ఉంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అందుకనే మన పిల్లలకి ఐఐటి సీట్లు ఎక్కువ వస్తున్నాయి. అది కామన్గా బాగా ప్రచారం చేసుకుంటున్నాం సార్. కాబట్టి +2 సెపరేట్గా ఉండాలి అనేది ఒక వాదన. కానీ ఐఐటి సీట్లు ఎక్కువ ఉండడం మన లక్ష్యం కాదు కదా. సిబిఎస్ఈలో కూడా +2 ఉంటుంది కదా, అవును, వాళ్ళకి ఎవరికి సీట్లు రాలేదంటారా? వస్తున్నాయి, వాళ్ళకు కూడా వస్తాయి, వాళ్ళకి రావని కాదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే సార్, కంప్లీట్గా ఇంటెన్సిఫై సరే సాధారణంగా వాడి శక్తి మేరకు పెడితే పర్వాలే, వాడి శక్తికి మించి ప్రెషర్ చేసి సూసైడ్స్ వరకు వచ్చింది కదా సార్ మన స్టేట్కి. ఆంధ్రప్రదేశ్ చాలా ఫేమస్ కదా 90s లో. నీరదా రెడ్డి కమిటీ వేయాల్సి వచ్చింది, ఏంటి ఇంత సమస్య పెరిగిపోయిందని. భారత్న కమిటీ వేయాల్సి వచ్చింది రివ్యూ చేయడానికి. అంటే సమస్య బాగా ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది? అవసరానికంటే ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల. నిజానికి స్కూల్ స్థాయిలో కంప్లీట్గా కలిసి ఉన్నట్లయితే అన్ని యాక్టివిటీస్లో చాలా హోలిస్టిక్గా వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈ స్ట్రెస్ తగ్గుతుంది, అది మంచిది నిజానికి. అప్పుడు ఈ 10th క్లాస్ అంటే ఎప్పుడైతే బోర్డ్ ఎగ్జామ్ అంటున్నారో అట్లా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ అట్లా ఉండవంటారా? అప్పుడు ఏమి ఉంటుంది? ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది సార్. ఒక 11th క్లాస్కి ఎగ్జామ్ అవసరం లేదంటున్నారు. 12th క్లాస్కి మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 10th అండ్ 12th 2 బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 11th లో ఏముంటుంది అంటే వాళ్ళు ఇంటర్నల్ అసెస్మెంట్. మిగతా ఇప్పుడు క్లాసెస్ ఎట్లా అయితే ఫస్ట్ టు నైన్త్ కూడా ఉన్నాయి కదా క్లాసెస్. తర్వాత 11th క్లాస్ వీళ్ళకు ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఈ ఇంటర్నల్ అసెస్మెంట్స్ను కూడా ఇప్పుడు ఈ కమిషన్ ఏం చెప్తుంది అంటే, టీచర్స్ని పూర్తిగా ట్రస్ట్ చేయకుండా వాళ్ళు ఒకటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒక ప్రత్యేకమైన సంస్థను పెడుతున్నారు, ఇండిపెండెంట్ సంస్థను. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టేసి దాంట్లో చాలా గవర్నింగ్ బాడీ, చాలా ఎడ్యుకేషనిస్ట్లో వాళ్ళందరినీ పెడతాం మేము. వాళ్ళందరూ ఈ ఇంటర్నల్ ఎగ్జామ్ అసెస్మెంట్స్ వాళ్ళకు అంటే వాళ్ళు ఆ స్థాయికి సంబంధించిన నేర్చుకుంటారా లేదా అనే విషయాన్ని థర్డ్ పార్టీకి ఇచ్చి అసెస్ చేయడం. మళ్ళీ వాళ్ళే అసెస్ టీచర్స్ని ట్రస్ట్లోకి తీసుకోకుండా థర్డ్ పార్టీతోని అసెస్ చేయించి మానిటర్ చేస్తాము అని చెప్తూ ఉన్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే +2 వరకు మాట్లాడుకున్నాం. కానీ డిగ్రీ ఆ తర్వాత అంటే యూనివర్సిటీ సంబంధించిన పీజీ ఎడ్యుకేషన్ అది ఈ స్థాయిలో ఉండే పిల్లలు మ్యాక్సిమం అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉండేవాళ్ళు పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలది మేజర్ పర్సంటేజ్. అవును. దాంతోపాటు బీసీలలో కూడా దాదాపు అంటే ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉన్న కమ్యూనిటీస్, అవును, సో కుటుంబాలు కాదు, అవును, అందులో కూడా ఒక పర్టికులర్ కాస్ట్లు కొన్ని ఉన్నాయో వాళ్ళు కూడా ఈ అంటే యూనివర్సిటీస్కి రావడం లేదు. కానీ బాగా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే 99% వస్తున్నారు. అసలు దానికి సంబంధించిన రిఫార్మ్స్ ఏంటి? విద్యా కమిషన్ కానీ అసలు చేయాల్సింది కానీ ఇప్పుడున్న స్థితిలో రీసెర్చ్ లేదు, అంటే రిక్రూట్మెంట్ లేదు, అసలు టీచింగ్ ఉండదు, ఏదో కాంట్రాక్ట్ కానీ లేదంటే ఇది డైలీ వేజ్ వాళ్ళతో కానీ ఇట్లా వాళ్ళు క్లాసెస్ చెప్పిస్తున్నారు. ఇట్లాంటి టైంలో ఇంత పెద్ద అంటే యూనివర్సిటీస్లో అన్నిటి కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి కదా. అసలు అది ఎట్లా ఉండాలి, ఏం చేయాలంటారు? కమిషన్ అయితే కొంచెం సీరియస్ రికమెండేషన్స్ ఇచ్చింది సార్. యూనివర్సిటీ మనకు ఇప్పుడు టోటల్ రిక్రూట్మెంట్ని ఇమీడియట్గా చేయాలని చెప్పేసి అదొకటి పెద్ద డ్రాబ్యాక్ కదా. చాలా కాలంగా యూనివర్సిటీస్లో టీచర్స్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది, దాన్ని చేయాలని చెప్తుంది. తర్వాత అక్కడ ఫెసిలిటీస్ అవి కూడా అప్డేట్ చేయాలన్న విషయం మీద క్లియర్గా చెప్తుంది. నిజానికి మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా 2000 తర్వాత ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బాగా పెరిగిపోయింది. మనకు 2010 ఆ లోపు కనుక చూస్తుంటే 10% ఉండేది. ఇది రెలవెంట్ ఏజ్ గ్రూపు 23 years లోపు పిల్లలు, ఆ రిలేటెడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు 10% లోపే వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది 30%కి రీచ్ అయింది. ఆల్మోస్ట్ 30% రీచ్ అయింది. మన స్టేట్లో అయినట్టయితే ఇంకా ఎక్కువ ఉంది, 35% కూడా దాటింది, 38 దాకా వచ్చింది. సో ఈ పెరిగిన ఎన్రోల్మెంట్ అంతా కూడా ఈ సెక్షన్కి సంబంధించిన పిల్లలు నిజానికి అంటే ఇప్పటివరకు ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, ఇప్పటివరకు హైయర్ ఎడ్యుకేషన్ మెట్లు ఎక్కని వాళ్ళే ఇప్పుడు వస్తున్నారు. నిజానికి ఈ స్థాయి చాలా ఇంపార్టెంట్ స్థాయి. ఈ సమయంలో మనం వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు
చాలా అటెన్షన్ పే చేయాల్సిన అవసరము, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే పూర్తిగా నెగ్లిజెన్స్ గురైంది. సరే వీళ్ళైతే ప్రతిపాదనలు ఇచ్చారు, రిక్రూట్మెంట్ చేయాలి, ఫెసిలిటీస్, తర్వాత వీసీస్ రిక్రూట్మెంట్స్ కూడా ఇప్పుడున్న ర్యాండమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్తో కాకుండా కొంత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పెట్టాలి, ఇట్లాంటివి కొంత చేశారు సార్. మరి ఏ మేరకు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు.